హలో అండి. దేవుడి కోసం నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను కదా! సో, మొదటి వారం అనమాట. ఇక్కడైతే నువ్వులు చిమ్రీ కోసం నువ్వులు తీసుకొని ఒక 2 యాలకులు వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. నువ్వుల చిమ్రీ అయితే రెడీ అయిపోయింది. కాచి చల్లార్చిన పాలు, తర్వాత వడపప్పు అయితే చేశాను. ఇంకా ఈ ప్లేట్‌లో వేసిన పాలైతే సో, దీపాలు చేయడానికనమాట. కొద్దిగా నెయ్యి, బెల్లం వేసుకొని పాలలో బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం దీపాలైతే చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. పిండి దీపాలు చేసేసి కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే స్నానం చేసుకొని వచ్చేసాననమాట. వచ్చిన తర్వాత దీపాలు చేశానులేండి. ఇంకా అదైతే నేను ఫుల్‌గా వీడియో పడలేదు. ఆ తర్వాత జడ ఆరబెట్టుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే నాకు జడ అంటే తల ఆరకుండా జడ వేసుకుంటే గనక హెడేక్ రావడం గానీ, ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అందుకోసమే అంతా దేవుడి కోసం అంతా ప్రిపేర్ చేసుకుంటూ అలా జడతో ఆరబెట్టుకుంటూ ఉన్నాననమాట. ఇంకా పాలైతే బాగా మిక్స్ అయిపోయింది. పాలు, బెల్లం, నెయ్యి మిక్స్ అయిపోయాను కాబట్టి ఇందులో అయితే ఇంకా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయి ఉంటుందండి బెల్లము, పాలు, నెయ్యి ఇవి 3 కూడా. ఇప్పుడు ఇందులోకైతే పిండి అయితే తీసుకుంటూ ఉన్నాను. కొద్దిగా బరగ్గానే వచ్చిందండి. చాలా సేపు మిక్సీ పట్టాను. అయినా కూడా కొద్దిగా బరగ్గా వచ్చింది. పర్లేదులే అన్నట్టుగా చేశాననమాట. సగం పిండయితే వేసేసాను. ఎందుకంటే 7 ప్రమిదలు మనం చేయాలి కాబట్టి, ఇంకొద్దిగా పిండి అంటే కలశం పెడతాం గదా! దాని కింద ముగ్గు వేయడానికి పసుపుతో అలికి ముగ్గయితే వేయాలి. అక్కడ ముగ్గు వేయడం కోసం అని చెప్పి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా ప్రమిదలైతే చేసి పెట్టుకున్నానండి. స్పీడ్‌గా పెట్టేసాననమాట. ఇంకా కావాల్సినవన్నీ కూడా సిద్ధమైతే చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా అక్కడ పెట్టడానికి నాకు ప్లేస్ లేదండి. ఇంట్లో ఇల్లు చానా చిన్నది. ఒక ఇద్దరు, ముగ్గురు పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు. అందుకోసమే కిందే పెడుతూ ఉన్నానండి. మనకి ఎంత ఉందో అంతలో చేసుకోవాలి కాబట్టి కిందైతే ఇలా పసుపుతో కడిగేసి, అలికేసి ఇంకా అక్కడ ముగ్గు అయితే వేసేసాననమాట. ఆ ముగ్గు కూడా బియ్యపు పిండితో వేశాను. ఇంకా ఆకులైతే తీసుకున్నాను. ఇంకా ఎలాగూ మనము పీట లేదు కాబట్టి ఆకునే మనం పీట అయితే అనుకోవాలి. సో, మనకున్న దాంతో అడ్జస్ట్ అయ్యి చేసుకుంటే తప్పేం లేదండి. తర్వాత ఇక్కడ నీట్‌గా ఆకునైతే పరిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే కింద పెడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. జారి పడిపోవడం గానీ, కలశం పెట్టినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఇక్కడ మెల్లగా ఒకటొక్కటిగా తీసుకొని ఆకునైతే పరిచేస్తూ ఉన్నాననమాట. అవి గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయినా కూడా వెంకటేశ్వర స్వామి ఎందుకో నా పైన అస్సలు దయ పెట్టట్లేదండి. ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, కంటిన్యూగా నన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. అయినా కూడా ఎన్ని ఉన్నా కూడా మనసులో అన్నీ పెట్టుకొని బాధతో సో, దేవుడు మంచి చేయాలనే ఉద్దేశంతో అయితే నేను శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. బట్ చేసిన 1 వీక్‌లో నాకు చాలా చెడ్డయితే జరిగిందండి. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు అయితే చేయలేదు. పూజ చాలా నిష్టగానే చేశాను. బ్రహ్మ ముహూర్తంలోనే చేశాను. ఎంత చేసినా సరే చివరికి నేను ఏదైనా తెలియక చేసుంటే క్షమించు స్వామి అని కూడా మొక్కుకున్నాననమాట. అలా మొక్కుకున్నా సరే ఫస్ట్ వీక్ చేశాను. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నాకు చాలా చెడ్డయితే జరిగింది. అయినా కూడా నేను వదలకుండా ఇంకొక వారం కూడా మళ్ళీ సప్త శనివారాల వ్రతం చేయడానికి మళ్ళీ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. యాక్చువల్‌గా రేపు సాటర్డే అండి. రెండవ శనివారము సప్త శనివారాల వ్రతం చేస్తాను. కాకపోతే వీడియో పెట్టడానికి కొద్దిగా ఇంట్లో ఇబ్బంది వల్ల లేట్ అయిపోయిందనమాట. ఉంటాయి కదా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. అందుకోసమే లేట్ అయిపోయింది. ఇంకా ఏమంటే ఇక్కడ అరిటాకులైతే పరిచేసాను. దానిపైన ఆహ్, ఇలా ఒక జాకెట్ ముక్క అయితే యెల్లో కలర్‌ది పెట్టాననమాట. ఇంకా బియ్యం తీసుకొని 7 పిడికెలు అంటే గుప్పెడుతో బియ్యం తీసుకొని 7 గుప్పెలు అలా వేస్తూ ఉన్నానండి. వేసిన తర్వాత ఇలా నీట్‌గా పరుచుకొని దానిపైన దేవుడి ఫోటో అయితే పెట్టాననమాట. పీట అనుకొని చేస్తూ ఉన్నాను. సో, ఇలా నా దగ్గర ఉన్న ఫోటోల్లో ఒక ఫోటో అక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి తీసి ఇలా ఒక ఫోటో అయితే పెడుతూ ఉన్నాను. చిన్న ఇల్లే అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. కొన్ని రోజులు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మంచి ఇల్లుకెళ్దాం అనుకోని చిన్న ఇంట్లోనే ఎలాగో అలాగో అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇలా ఫోటో అయితే పెట్టేశానండి. దేవుడు నాకు ఇదే పెట్టాలి, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అనే రూల్ అయితే పెట్టడు. సో, కాబట్టి ఎలాగోలాగా అడ్జస్ట్ చేయాలి అన్నట్టు వేలో నేను వెళ్తూ ఉన్నాననమాట. ఇంకైతే ఇక్కడ ఇలాచీ అండి, యాలకులు ఒక 27 తీసుకొని వాటిని ఒక 1 అవర్ పాటు నీళ్ళలో నానబెట్టి దాన్ని మాల కుట్టాననమాట. చాలా బాగున్నాయండి చూడ్డానికి కూడా చాలా మంచి స్మెల్ అసలు ఇంట్లోకి రాగానే ఏదో మనకి తెలియని స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా పూజకు సామాన్లు ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ చెప్దామనుకున్నాను కానీ మళ్ళీ మీకు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో నేను స్కిప్ చేసేసానండి. ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇది ముందే నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకునేసాను అన్నీ. ఎందుకంటే మార్నింగ్ లేసి ఒకదానికి ఒకటి టెన్షన్ పడడం కన్నా కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముందు రోజు నైటే వాటిని నానబెట్టి ఇలా మాల అయితే కుట్టానండి. ఫస్ట్ ఆ మాల వేస్తూ ఉన్నాను. వేస్తున్నప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ వేస్తూ ఉన్నాననమాట.
ఆ తర్వాత ఇక్కడ ఒకటొకటిగా అన్నీ పెట్టేసి రెడీ అయితే వచ్చేసానండి. జలుబు కొద్దిగా ఉంది. ఇంకా ఏసీ వేసుకున్నారు కాబట్టి హాల్లోనే పెట్టుకున్నామండి. పూజ రూమ్ అయితే సపరేట్ లేదు కాబట్టి హాల్లోనే ఒక సైడ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఆ తులసి మాల, పువ్వుల మాల అన్నీ వేసి కలశం కూడా పెట్టేశాను. కలశంలో ఏమేమి వేసానంటే పసుపు, కుంకుమ, రూపాయి కాయను, అక్షింతలు, పువ్వులు, తులసాకు వేశాను. పచ్చకర్పూరం కొద్దిగా, జవాది పౌడర్ కొద్దిగా వేయాలన్నమాట. పూజలో జవాది పౌడర్ పెడితే కనుక మంచి స్మెల్ వస్తుందండి. మనం కూడా కొద్దిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డ్రెస్కి చాలా స్మెల్ వస్తుంది. గుడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. పూజ చేసేటప్పుడు కూడా మంచి గుడ్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా సరే మన దగ్గర నుంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్లో వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ జవాది పౌడర్ అయితే చాలా తక్కువ కాస్టే అండి. 5 బాక్సెస్ వచ్చి మనకి 120 రూపీస్ అలా పడుతుంది అనమాట. మీషోలో తీసుకున్నాను. అవన్నీ కూడా పెట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యంగా ఇక్కడ బ్లాక్వి గ్రేప్స్ ఉంటాయి కదా, డ్రై గ్రేప్స్ అవి పెట్టాను. ఆయనకి ఇష్టమైనవే పెట్టాను అనమాట. బ్లాక్ డ్రై గ్రేప్స్, తర్వాత వడపప్పు, ఇంకా పాలు, నువ్వులు అంటే చిమ్మిని ఉండలు, ఇవన్నీ పెట్టేశాననమాట. ఇంకా 7 ఆకులు తీసుకున్నాను. 7 ఆకులు తీసుకొని దానిపైన 7 పిండి దీపాలు అయితే పెట్టేశాననమాట. ఇంకా ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ముడుపు కట్టడం కోసం అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే కనుక చిన్నగా పసుపుతో ముద్ద చేశానండి వినాయకుడి కోసమని. మనకి పసుపు ముద్ద వినాయకుడిగా భావించి మనం పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా బ్రహ్మముహూర్తంలో ఇంట్లో మస్ట్ ఆఫ్ ఆల్ దీపం పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. టైం అయితే అప్పుడు 3:30 అలా అవుతూ ఉందండి. ఇంకా వినాయకుడికి కూడా పువ్వులు అవన్నీ కూడా నీట్గా పెట్టేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే అనమాట. ముఖ్యంగా కలశం కింద ఖచ్చితంగా మనం కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే అలా వేసుకున్నాను అనమాట టెంకాయ పైన. ఇంకా తీసుకున్న వాటికన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా పువ్వులు అయితే అన్నిటికీ పెట్టేశాను, దీపాలు పెట్టేశాను. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనం దేనికోసం అయితే ముడుపు కడుతూ ఉన్నామో అది మనసులో అనుకుంటూ ఇలా ఒక బ్లౌజ్ పీస్ని ఎల్లో కలర్లో పెట్టి పసుపు కుంకుమ పెట్టి రూపాయి కానీ 11 రూపాయలు కానీ పెట్టి పువ్వులు, అక్షింతలు, కొద్దిగా పచ్చకర్పూరము, జవాది పౌడరు, 7 ఎండు ద్రాక్షి, 7 లవంగాలు, 7 యాలక్కులు అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మనం దేవుడిని తలుచుకుంటూ 4 ముడులు వేసి ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట. దేవుడు ముందు పెట్టేటప్పుడు పక్కన కూడా ఏంటంటే ఆ నామాలు, ఆ వెంకటేశ్వర స్వామికి నామాలు అయితే పెట్టినట్టుగా పెట్టి ఇలా దేవుడి పక్కనైతే పెట్టాలి. ఇది మనం కట్టేటప్పుడు ఆయన్ని తలుచుకుంటూ మనం దేనికోసం అయితే వ్రతం చేస్తూ ఉన్నామో అది నాకు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే ఈ ముడుపు అయితే కట్టాలన్నమాట. ఒకవేళ మనం ఇలా పూజ చేసుకోలేకపోయినా అంటే వ్రతం చేయకపోయినా సరే నేను చెప్పినట్టుగా ముడుపు కట్టి దేవుడి దగ్గర అయితే శనివారం పూట మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇంట్లో అయితే పూజ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. 1.5 అవర్ 2 అవర్స్ పట్టిందనమాట. ఈ పూజ అంతా కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో వస్తూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు మంత్రాలు, అక్షింతలు వేయి ఇలా అలా చెప్తూ ఉంటారు కదా, దాన్ని ఫాలో అయ్యి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా గట్టిగా సౌండ్ పెట్టి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా కాసేపు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే క్షమించమని చెప్పి భగవంతుని వేడుకున్నాను. అలాగే అక్కడ చెప్పే వాళ్ళు కూడా మనకి చెప్తారనమాట. కొన్ని మంత్రాలు చెప్పి అంటే పూజలో ఏదైనా మిస్టేక్ అయి ఉంటే కూడా మమ్మల్ని క్షమించమని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా మార్నింగ్ టైం అయితే మా ఇంట్లో సక్సెస్ఫుల్గా 7 శనివారాల వ్రతంలో మొదటి శనివారం చాలా భక్తితో చేశానండి. నాకున్నదన్న చిన్న ప్రాబ్లమే అని అందరూ అనుకుంటారు, కానీ నాకు అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. దాని కోరిక తీరాలని భగవంతుని వేడుకుంటూ ఇలా మా ఇంట్లో 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ పూజ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని పూజ అయితే చేయాలన్నమాట. తలస్నానం అయితే చేయనవసరం లేదు, ఓన్లీ బాడీకి మాత్రం స్నానం చేసుకొని పూజ అయితే చేయాలి. అదైతే నేను వీడియో తీయలేదండి. దీపాలు కొండెక్కిన తర్వాత నేను ప్రమిద అంటే కలశం అవన్నీ కూడా కదిపి యథాస్థానం తదా ప్రాప్తిరస్తు అనే ఒక కోడ్ని మనం చెప్పాలన్నమాట. పూజ అయితే ముగించుకున్నానండి. ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండి పూజ చేసిన తర్వాత తినాలన్నమాట. నేనైతే ఈవినింగ్ వరకు ఉపవాసం అయితే ఉన్నాను. అప్పుడప్పుడు సబ్జా వాటరు అవి తాగుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి సబ్జా వాటర్ తాగాను కొద్దిగా, అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా తిన్నాను అంతే అనమాట.